ఏది మమ్మీ వేడి నీళ్ళు అయినా బకెట్ తెచ్చి అబ్బా బకెట్ తెచ్చి మగ్గుతో పోసుకో. రోజు పొద్దున్నే టార్చర్ పెడతావు. నీళ్ళు పోతురా అని నీళ్ళు పోసుకొని ఇక ఫోన్ చౌకానే పెట్టింది మా గాయత్రి. అలారం సౌండ్ కానీ లేస్తుంది అని. రేపు స్కూల్ టైం అయితే స్కూల్ టైం అయితే రా గుడ్డు. ఏమి 10 అయినా గుంజుకో 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 గుంజుకో. షాపిల్ ఎగురుతుంది. షాపిల్లా షాపిల్. చూడండి ఫ్రెండ్స్, ఇగో మేము బారామని ఇగో రోజు ఈ జగ్గు నీళ్ళు అవుతుంది. పొద్దున 6 గంటల నుంచి 8 గంటల వరకు జగ్గు నీళ్ళు ఖతం చేస్తారు 2 గంటల. ఈరోజు మా ఫ్రెండ్స్ మా గాయత్రి పొద్దున్నే బాసం తోమింది ఫ్రెండ్స్. ఈరోజు వర్షం పడుతుంది. రే నాకేం చెప్పింది తెలుసా ఇప్పుడు అమ్మ దొంగ ఇటు ఇటు ఏం చెప్తుంది తెలుసా నాకు. డాడీ మొత్తం బాగా నేనే నమ్ముతుండే డాడీ రోజు అని చెప్తుంది. వెళ్ళగా నేనన్నా ఇది ఏంది మమ్మీ ఇట్లా చేస్తున్న పని అంటే చెయ్యాలి కదా డాడీ మరి పని అంటుంది. ఎందుకట్లా కొట్టుకుంటారు దాని టైం అయితే అక్క స్నానం చేసుకున్నాడు. 7:45 అవుతుంది. ఇంకా బొరుతున్నావు పండుకొని. చూడండి మా జానే గిట్టుంటుంది కథ రోజు. చూడండి వేస్తలే జానే వడ్డేసి నువ్వు ఫ్రెండ్స్ అందరికి గుడ్ ఆఫ్టర్నూన్. సో టైం వచ్చేసి 3 అవుతుంది. సో మా జానని దొరకడానికి అయితే స్కూల్కి వెళ్తున్నాం ఫ్రెండ్స్. సో ఈరోజు మా జానని పొద్దున వాళ్ళ మమ్మీ ఫుల్ కొట్టింది. సో స్కూల్కి ఏడ్చుకుంటూ పోయింది. అందుకే ఈరోజు మా జానకి KFC తినిపిద్దామని కొంచెం కూల్ అవుతుంది. సో ఫ్రెండ్స్ కింద డిస్క్రిప్షన్లో నాది ఇన్స్టాగ్రామ్ లింక్ ఉంటుంది. సో రైడర్ మల్లేష్ 2552 అని. సో మమ్మల్ని ఇన్స్టాగ్రామ్లో ఫాలో అవ్వండి ఫ్రెండ్స్. సో ఎందుకంటే ఇన్స్టాగ్రామ్లో గిట్ట రీల్స్ చేస్తున్నాం. సో మంచి మంచి రీల్స్ అయితే చేస్తున్నాం. సో మొన్న లాస్ట్ వీడియోలో ఇన్స్టాగ్రామ్ చెప్పిన ఆ రోజు అయితే ఇన్స్టాగ్రామ్ గురించి చెప్పిన మీకు లాస్ట్ వీడియోలో ఫాలో అవ్వండి అని. సో చాలామంది ఫాలో అయ్యారు ఇన్స్టాగ్రామ్ మమ్మల్ని. సో దగ్గర దగ్గర ఒక 500 to 600 మంది 500 మంది అయితే ఒకటే రోజులో మమ్మల్ని ఫాలో అయ్యారు. సో చాలా చాలా థ్యాంక్ యూ అండి. సో ఇన్స్టాగ్రామ్ కింద లింక్ ఇచ్చిన చూడండి. నా లింకు ఏమో మాట్లాడనీకనే వస్తలేదు. కొన్ని మాట రాయేసి వచ్చేదండి ఇంతకేసి నేను ఎవరంతా నత్తి పోతుంది ఫ్రెండ్స్. సో నా డిస్క్రిప్షన్లో ఇన్స్టాగ్రామ్ది లింక్ ఇచ్చిన. సో వెళ్ళి ఫాలో అవ్వండి. సో చాలా చాలా థ్యాంక్ యూ అండి. మొన్న ఒకటే రోజులో నాకు 550 ఫాలోవర్స్ వచ్చారు ఇన్స్టాగ్రామ్లో. ఓకేనా ఫ్రెండ్స్, కింద డిస్క్రిప్షన్ లింక్ ఇచ్చిన ఫాలో అవ్వండి. సో మంచి మంచి రీల్స్ అయితే చేసినాం చూడండి. ఇప్పుడైతే స్కూల్ దగ్గరికి వెళ్తున్నా. టైం అయిపోయింది 3:15 అయిపోతుంది టైం. జానే వస్తుంది. ఏ గిట్కి ఎవరు నన్ను చూసినావా? ఏది ఆ కిట్కా? నువ్వు అటు లోపల కదా ఉంటావు. ఇట్లా ముందుకు రా. ఏంది ఏది ఇదా? ఎందుకు నీకు పుచ్చిపాలు వచ్చినాయనా? అందుకే చాక్లెట్ తినొద్దని చెప్పిన. ఎందుకు? నాకు తెలుసు నీకు ఎట్లయినా ఇస్తారని. పెయిన్ ఇన్ ద రైట్ అప్పర్ టూతా? పైన పైన
అందుకే చాక్లెట్ తినొద్దు సరేనా? కేఎఫ్సీ పోదామా? తింటావా? సరే కూర్చోపోదా కేఎఫ్సీకి. ఇలా పెట్టేసేయి, బ్యాగ్లో పెట్టేవి. అవి ఎందుకు? అక్క ఏడుస్తుంది ఇప్పుడు, నేను కేఎఫ్సీ తీసుకోవద్దు. అలా సాయంత్రం అక్క ఎందుకు ఉంటుంది? మళ్ళీ నేను తీసుకోవాలి కదా సాయంత్రం. ఇక కూర్చో నాడు పోన్నాడు. సో హలో ఫ్రెండ్స్, అయినా కేఎఫ్సీకి వచ్చేసాం. జానవి తీసుకోదా మమ్మీ? మమ్మీ తింటది. డైనింగ్ జాను ఏం తీసుకుంటావు? ఏం కావాలి? ఫ్రెంచ్ ఫ్రైస్ కేఎఫ్సీ ఒక థమ్స్ అప్. తాగుతా ఎందాగా తాగుతా. ఇప్పుడు అక్క అడిగితే నువ్వే చెప్పాలి. నేనే తీసుకుపోయిన డాడీ ఏం చెప్పలేడు అని చెప్పు. లేకపోతే అక్క ఏడుస్తుంది. జానవి తీసుకుపోయినా కేఎఫ్సీ నన్ను తీసుకోవాలి అని ఏడుస్తుంది. అర్థమైందా? ఫ్రెండ్స్ మేమైతే ఈరోజు ఆఫర్ ఉంది. సో 5 లెగ్ పీసెస్ 299 రూపీసా 199 రూపీస్. సో 5 లెగ్ పీసెస్ తీసుకున్నాం, 2 కోక్స్. మా జానవికి ఫ్రెంచ్ ఫ్రైస్. అది తీసుకోవద్దా? సాస్ వేసుకోవద్దా? సాస్ వద్దా? ఎందుకు? దీనిలో ఏం కేఎఫ్సీ ఏమో ఒక ప్లేట్ ఇయ్యరు, ఏమి ఇయ్యరు కదా మమ్మీ? ఎట్లా తింటారు ప్లేట్ ఇవ్వకుంటే? ప్లేట్ ఇస్తారేమో తిన కాలుతుందా? చూసి తిని అవి సైడ్కి పెడదాం. పెట్టు, ఇక పెట్టుకో. కాలుతుంది, మెల్లగా చూసి తిని. ఏందో లెగ్ పీస్. మంచిగా ఉందా పెప్సీ? చూద్దా ఫ్రెంచ్ ఫ్రైస్? ఏదో ఫ్రెండ్స్ మా జానవి చికెన్ పీస్ ఎటు సగం తిని ఇంట్లో పెట్టింది. అట్టే చేస్తుంది ఇక తినాలి మొత్తం. నిజంగా ఫ్రెండ్స్ నాకైతే కేఎఫ్సీ రావాలంటే చాలా చిరాకు. ఎందుకంటే మనకు తిన్న ఏడియాలో అర్థం కాదు. ఇక ఇట్లా తిని ఇన్నే ప్లేట్ సైడ్కి పెట్టుకోవాలి. ఇక అంతా గలీజ్ చూసిరా. మనకేమో ఇంత నీట్గా పెట్టుకోవడం అలవాటు, ఇదేమో అంతా గలీజ్ ఉంటుంది. అందుకే నాకు ఇంక రాబుద్ది తినబుద్ది కాదు అసలు. అంత ఇగో గిట్ల పెట్టుకోవాలి, తిని ముక్కలు గిట్ల పెట్టుకోవాలి. పడేసారి తిన్నది గిన్నె పెట్టుకుంటాం, మంచి ప్లేట్లో పడేసుకోవాలి. ఇంత ఎట్లా తింటాం మనం? తినేసినాం చికెన్ పీసులు, లెగ్ పీసులు. సరే నడు, మళ్ళీ అక్క దొరకరానికి పోవాలి. నేను ఇంటికాడ దింపి. ఏందో కేఎఫ్సీ పేరుకే కేఎఫ్సీ కానీ ఆ వీడియోలలో చూసి తినబుద్ధి అవుతుంది. కానీ మీకు వచ్చినాక ఏమో అంత తినబుద్ధి కాదు కేఎఫ్సీ. జానే లోపల ఏసీ పెట్టింది కదా. నడువుయా కింది పదా, బండి కింద పెట్టినా. సో ఓకే ఫ్రెండ్స్, బాయ్.
బాయ్ ఫ్రెండ్స్. మేము మా గాయత్రి తినకుంటే ఆ కేఎఫ్సీ తినకి వచ్చాం. అక్క ఏమో గాయత్రి వీడియో చూసింది అనుకో ఏడుస్తుంది వచ్చి. నాకు తెలియకుండా తీసుకుపోయిన డాడీ అని. ఓకే ఫ్రెండ్స్, బాయ్ మళ్ళీ.